ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం వేకున లేచిన నామాన్ని స్తుతించగలిగే చక్కటి అవకాశాన్ని మనందరి జీవితంలో అనుగ్రహించిన విధానాన్ని బట్టి ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరూ మరి నాతో పాటు పాలుభాగస్తులై వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రభుని గనపరుస్తున్నారు. అందుని బట్టి కూడా నేను సంతోషిస్తూ మిమ్మల్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలైనటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్తులు కండి, వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందండి. మీ దగ్గరలో బైబిల్స్ ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షం చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలుభాగస్తులు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా 51వ సంకీర్తన 4వ చరణం నుండి కొన్ని మాటలు చదువుతూ ఉన్నాను. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నీతిమంతుడుగా అగపడదువు. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనందరి కొరకు దీవించును కాక. తలలో ఉంచుకొని మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. మరొకసారి నీ పాద సముఖములు ఉదయకాలంలో వేకుని రీతిగా నీ పాద సముఖములు ఉండడానికి, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీ నామాన్ని స్తుతించడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన అమూల్యమైన విలువైన సమయాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనుదినము నీ కృప చేత, నీ శ్రేష్ఠ మాట చేత బలపరుస్తూ స్థిరపరుస్తున్న విధానం కొరకు వందనాలు. ఇంకా బలపరచండి, దీవించండి, మీరు ఘనత పొందండి. యేసునామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. చదువునటువంటి ఈ లేఖన భాగం లేక ఈ కీర్తన మనందరికీ చాలా 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 సుపరిచితమైనది. దావీదు పాపం చేసిన తర్వాత పశ్చాత్తాపంతో రాసినటువంటి కీర్తనగా వర్ణించవచ్చు. చూడండి, తన ఘోర పాపాలకు క్షమాపణ కలుగుతుంది అని అంటే, దావీదుకున్నటువంటి ఏకైక ఆధారం ఏదైనా ఉంది అని అంటే అది కేవలము దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క అనుగ్రహమే. తాను చేసేటువంటి ఏ సత్కార్యము కూడా క్షమాపణ కలిగించడం, తాను అర్పించే ఎలాంటి బలి అయినా సరే తన పాపాన్ని రూపుమావడం అనేది అసాధ్యం. కనుక అతడి ఆశలన్నీ కూడా దేవుడు చూపించేటువంటి కరుణపైనే ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ కరుణ కోసమే అతడు ఎదురు చూస్తూ ప్రభు దగ్గర పశ్చాత్తాపంతో రాస్తున్న ఈ మాటలు. చూడండి, బైబిల్ ప్రకారం ఏ పాపం చేసినా కూడా అది మొట్టమొదట దేవునికి వ్యతిరేకంగా చేసినట్లే. ఎందుకంటే పాపం చేసిన ప్రతి వారు కూడా దేవుని సృష్టిలో భాగం, దేవుని సొత్తు అయిన వారు కూడా. అందుకొరకే, అంతేకాకుండా ఆ పాపం అనేది వారితో పాటు ఇతరులపై కూడా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. వారు కూడా దేవుని సొత్తే. కనుక గమనించాలి, దేవుని సొత్తు అయిన వారికి హాని కలిగించడం అనేది దేవునికి వ్యతిరేకంగా నేరం చేయడమే, ఆయన ఆజ్ఞలను అతిక్రమించడమే, ఆయన నిబంధనలను, ఆయన కట్టడలను త్రోసివేయడమే. గమనించండి, దీనికి వాక్యంలో చెప్తున్న మాటలు ఏంటంటే, మనుషులకు దేవుడు తీర్పు తీర్చడంలోని ఒక సూత్రం ఉంది. ఆ సూత్రము మత్తయి సువార్త 25వ అధ్యాయము 40-45 వచనాల్లో మనం చూస్తుంటాం. క్రీస్తుకు చెందిన మనుష్యులు వారు క్రీస్తుని చెందిన మనుషులకు ఎవరైనా ఏదైనా చేస్తే అది క్రీస్తుకు చేసినట్టే అని వాక్యం చెప్తుంది. వారికి చేయాల్సిన సహాయం చేయకుండా ఉంటే అది క్రీస్తుకు చేయకుండా ఉన్నట్టే లెక్క. ఇది కూడా నా మాటలు సొంతం కాదండి, దేవుని యొక్క వాక్యంలో ఆ మాటలు రాసింది. ఇంతవరకు మీరు విని ఉంటారు, ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. అది గమనించండి. ఇక్కడ ఆ దేవుని వ్యతిరేకంగా తాను చేసిన పాపం గురించి, దేవుని మార్గం నుండి తాను తొలగిపోయిన స్థితి నుంచి దావీదు ఎంత ఆవేదనలో ఉన్నాడో కానీ అది అప్పటికి మిగతా విషయాలన్నిటినీ ప్రక్కకు నెట్టేసింది. కేవలము తాను చేసిన పాపం మాత్రమే, దానికి తగినటువంటి ఆ క్షమాపణ కొరకే పశ్చాత్తాపంతో ప్రభు పాదాల దగ్గరకు వచ్చినటువంటి సందర్భం చూస్తున్నాం. అన్నాడు కదా, నీవు తీర్పు తీసినప్పుడు నీతిమంతుడిగా అగ్గుపడుతావు. గమనించాలి, పాపం ఎంత తేటగా, ఎంత ఘోరంగా కనిపిస్తుందనంటే, దేవుడు దానికి తీర్పు తీర్చినప్పుడు ఆయన ఎక్కువ కఠినుడు, నిర్దయుడు అని ఆయన మీద అన్యాయమైన నేరారోపణ చేయడము అసాధ్యం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దావీదు తన పాపాల గురించి మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా. ఇక్కడ పాపం అంతటి యొక్క మూలాన్ని ఎత్తి చూపిస్తూ ఉన్నాడు ఆయన. తన తల్లి, ఆ తర్వాత చరణం ఉంటుంది, తన తల్లి గర్భములో ఉన్నప్పుడే
రూపుదిద్దుకుంటున్నప్పుడే, పిండముగా తయారవుతున్నప్పుడే నేను పాపిని అనేటువంటి ఒక సత్యాన్ని ఇక్కడ కీర్తన కూడా ఒప్పుకున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలు గమనించండి. ఒకవేళ మనము చేసినటువంటి పాపము ఏదైతే ఉందో, దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి తిరుగుబాటు, దేవుని వాక్యానికి జీవించినటువంటి వ్యతిరేకమైన బ్రతుకు, దేవుని వాక్యానికి విరోధంగా నడిచిన నడత ఏదైతే ఉందో, దాని కొరకు క్షమాపణ చాలా అవసరం. ఇక్కడ దావీదు పాపం చేశాడు. ఆ పాపం చేసిన తర్వాత తన యొక్క మనస్సులో, తన యొక్క శరీరం అంతా కూడా, తన హృదయం వేదనతో నిండిపోయినట్లుగా వాక్యం చెప్తుంది. అందుకొరకే ఆ పాప భారం తొలగించాలి, దాని నుండి విడుదల పొందాలి, క్షమాపణ పొందాలి. అది కేవలము దేవుడు చూపించే కరుణ మీద మాత్రమే ఆధారపడి ఉందనేటువంటి సత్యాన్ని గమనించినటువంటి దావీదు ఈ 51వ కీర్తన రాసినాడు. అందుకే పైన ఉంటుంది కదా, బత్షెబాదు పాపం చేసిన తర్వాత రాసినట్టు కీర్తన అనేటువంటిది. అంటే పాపం ఎంత ఘోరం అంటే దేవుడు సహించలేనటువంటిది. కనుక ఉదయకాల ప్రియ దేవుని బిడ్డలు గమనించండి, మనలో ఎవరమైనా సరే ఆ పాపం అనేటువంటి ఆ త్రోవలు ఉంటే కనుక, దావీదు ఒక గుణపాఠం నేర్పిస్తున్నాడు. రండి బయటికి, వచ్చిన తర్వాత నేను వచ్చేసానంటే సరిపోదు, కానీ మనము దేవుని పాదాల దగ్గర పశ్చాత్తాపడాలి, మోకరిల్లాలి, కన్నీరు కాల్చిన ఈ లేఖనాన్ని నేర్పిస్తున్నాడు. కనుక మనము చేసేది ఏదైనా సరే దేవునికి వ్యతిరేకం కాకుండా దేవునికి అనుకూలమైనటువంటి చేస్తే తప్పకుండా దేవుడు మనకి ఆశీర్వాదాలు దీవెనలు కలిగజేస్తాడు. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. తలలోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు. మరొకసారి ఉదయకాల సమయంలో నీ దివ్య సమ్ముఖంలో నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు. అనుదినము నీ మాటల చేత మమ్మల్ని ఎంతగానో తృప్తిపరుస్తున్నావు, బలపరుస్తున్నావు, స్థిరపరుస్తున్నావు. నిజంగా మేము ఎంత ధన్యులు నా తండ్రి. వేకుని నీ మాట వినగలిగేటువంటి శ్రేష్టమైనటువంటి అవకాశం అందరికీ ఇచ్చావు. అయితే నీ దాసుని మీరు బలపరుస్తుంది కొందరు. నా జ్ఞానము కాదు, నా తెలివి కాదు, కేవలం నీ కృపే. అనేక మందిని బిడ్డలు పాలిభాషలు చేసి మరింతగా నీ సువార్త అందరికీ అందులాగా నేను కృప చూపించమని ఈ కార్యక్రమంలో పాలిభాషలో ప్రతి బిడ్డను కూడా పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించి పంపించండి. మీరే నడిపించండి, ఘనత పొందండి. యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.